యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇల్లేలాగూ సిద్ధం చేయలేదు, కనీసం నిన్నైనా అలంకరించలేదా వీళ్ళు? అలంకరించడానికి ఏముంది? ఉన్న దాంట్లో మంచి చీర కట్టుకున్నాను. మీరందరూ వచ్చారు కాబట్టి నా నెత్తిన 4 అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే చాలు. అలా ఏం కాదులే, అందరు ఆడపిల్లలకి జరిగినట్టే నీ సీమంతం కూడా మా చేతులతో ఘనంగానే జరిపిస్తాం. రండి. దీని కళ్ళన్నీ దాని కడుపు మీదే ఉన్నాయి. అది కడుపు కాదని తెలిసిందనుకో, ఇవాళ మాకుంది. భగవంతుడా, వీళ్ళేమో నా మాట వినకుండా మూర్ఖంగా వాళ్ళందర్నీ పిలిచారు. దాని కడుపు అబద్ధం అనే విషయం మాత్రం బయటపడకుండా చూడు తండ్రి. సంపదని నేను రెడీ చేస్తానులేమ్మా. ఎందుకు కళ్యాణి? అమ్మ చేత్తో అలంకరిస్తేనే బాగుంటుంది. అమ్మని అలంకరించమని చెప్పు. అవునమ్మా, సీమంతాన్ని కూర్చోబెట్టాలంటే కాస్త అనుభవం ఉన్నవాళ్ళు చెయ్యాలి. వాటి గురించి నీకేం తెలుసు? మేం చేస్తాంలే. మేం చేస్తానులే. కళ్యాణి కొంప ముంచేలా ఉంది. దాని కళ్ళన్నీ నా మీదే ఉన్నాయి. ఈరోజు ఎలాగైనా సరే సంపద గర్భవతో కాదో తేల్చుకోవాలి. దమయంతి, నువ్వు అనుపమ సంపదను తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టండి. వీటికి నేనెందుకమ్మా? ఉందిగా నీ కూతురు, తను తీసుకెళ్తుందిలే. దమయంతి, బయటికి వచ్చినప్పుడు కూడా నీ పద్ధతి మారదా? ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉండడం నాకు చేత కాదండి. నేనెప్పుడు ఒక్కలాగే ఉంటాను.
మీరందరూ రమ్మన్నారు కాబట్టే వచ్చాను. ఆ చేయాల్సిన కార్యక్రమం ఏదో చేసేస్తే బయలుదేరదాం. ఎలాగో చేయాలని పూనుకున్నారుగా, మీ చేతులతో మీరే కానియండి. కడుపుతో ఉన్న పిల్లని బాధ పెట్టే పనులు చేయకూడదు, బాధ పెట్టేలాగా మాట్లాడకూడదు దమయంతి. అందరూ నాకు నీతులు చెప్పడానికి మాత్రం రెడీగా ఉంటారు. మీరు కానియండి అని చెప్పానుగా. అయ్యయ్యో, అలా కన్నీళ్లు పెట్టుకుంటావేంటి సంపద? మేము చేసిన ద్రోహాలు మర్చిపోయి మా కోసం ఇంటి దాకా రావడమే ఎక్కువ. అలాంటిది నన్ను మీ బిడ్డగా భావించి ఇంత ఘనంగా సీమంతం చేస్తున్నారు. మీకేమిచ్చి రుణం తీర్చుకోగలను? అరేరే, కడుపుతో ఉన్న ఆడపిల్ల ఇలా కన్నీళ్లు పెట్టడం మంచిది కాదు. ఊరుకో. పంతులు గారు, అమ్మా, మీరు కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగేనమ్మా. ఎక్కడా ఎలాంటి అవకాశం దొరకట్లేదు. ఏం చేయాలి? తీసుకెళ్ళండి అమ్మా. పదమ్మా. నానమ్మ, ఏమ్మా? ఏం లేదు. మీరెప్పుడు చెప్పేవాళ్ళు కదా, రేపు నాకు బిడ్డ పుట్టి సీమంతం చెయ్యాలి అంటే మనకొక సంప్రదాయం ఉంది అని. మరి సంపద కూడా నాకు తోడబుట్టిన దానిలాంటిదే కదా. మరి అలాంటప్పుడు ఆ సంప్రదాయం తనకి వర్తిస్తుంది కదా. ఏం సంప్రదాయం కళ్యాణి? ఏంటి పిన్ని, ఏం తెలియనట్టు అడుగుతున్నావు? సీమంతానికి కూర్చున్న ఆడపిల్లకి పొట్ట మీద గంధం రాసి కడుపులో ఉన్న బిడ్డకి మంత్రం చెప్తాం కదా, మర్చిపోయారా? అవును కదా, సమయానికి గుర్తు చేశావు. పంతులు గారు, ఆ ఆచారం ఒకటి ఉందండి మాకు. అలాగే కానివ్వండి అమ్మా. ఒక్కొక్క వంశాన్ని బట్టి కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి. వాటిని ఎవరు కాదంటారు చెప్పండి?
అయిపోయింది. ఏది జరగకూడదనుకున్నానో అదే జరుగుతుంది. ఇప్పుడు ఆ శివపార్వతి దాని పొట్ట మీద చెయ్యేసిందంటే అది పొట్ట కాదు, లోపలుంది బట్ట అని తెలుస్తుంది. ఆ తర్వాత మా కొంప మునుగుద్ది. అమ్మ ఆగండి. అది మా ఇంటి ఆచారం సిద్ధు. మధ్యలో నువ్వు అడ్డుపడతావేమిటి? మీకేమన్నా కొత్త ఆచారాలున్నాయా? మాకంటూ ఎవరూ లేరు. మా పరిస్థితి కూడా ఏం బాలేదు, ఇంకా ఆచారాలు కూడానా? మరెందుకు ఆగమన్నట్టు? ఒకసారి డాక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడొస్తానమ్మా. దాని కడుపుకింత గంధం రాసి మంత్రం చెప్పడానికి డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఏముంది? మీకంటూ ఆచారం ఉంది అన్నారు, దాన్ని ఆపడం నాకు ఇష్టం లేదు. కానీ డాక్టర్ గారేమో సంపదకి స్కిన్ ఎలర్జీ ఉంది, ప్రెగ్నెంట్ కదా, ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పారు. పొట్ట మీద ఎలాంటి ఆయిల్స్, పసుపు కుంకుమ లాంటివి ఏవి వాడొద్దు అని చెప్పారు. ఎందుకైనా మంచిది, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఆచారం ఆపొద్దు, డాక్టర్ గారు సరే అంటే చేద్దురుగానే. ఏం కాదులే, ఆచారం ప్రకారం గంధం రాస్తే ఏమవుతుంది? నువ్వు కానీ అమ్మా. కడుపుతో ఉన్న పిల్ల కదా, డాక్టర్ చేయొద్దన్నది మన ఇష్టానికి మనం చేస్తే ఎలా? రేపు జరగరాంది ఏదైనా జరిగితే? డాక్టర్ గారి ఫోన్ కలవట్లేదే, ఇప్పుడేం చేయాలి? సరే అన్నానంటే పొరపాటున ఎలర్జీ ఎక్కువయ్యి కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా అవుతుందేమో. ఎలా ఇప్పుడు? అమ్మా, మా ఇంట్లో పుట్టబోయే మొదటి బిడ్డ, దానికి ఏమైనా అవుతుందన్న బాధ నాకు లేదు, కానీ దాని కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉందమ్మా. మరి ఇప్పుడు ఎలా సేవా? గంధం రాస్తే ఏం కాదులే నానమ్మా, ఒంటికి చలవే కదా. అలా ఎలా అంటావు కళ్యాణి? ఒట్టి మనిషి అయితే సర్లే అనుకోవచ్చు, తన కడుపులో బిడ్డుంది, ఆ బిడ్డకి ఏవైనా ఇబ్బంది కలిగితే?
ఒక నిమిషం ఉండండి, ఫోన్ ట్రై చేస్తున్నాను. వద్దులే సిద్ధు. అమ్మా, డాక్టర్ గారికి ఫోన్ చేస్తే కలవడం లేదట. ఎలాగో అలర్జీ ఉందని చెప్పాడు కదా, మళ్ళీ ఫోన్ చేసి అడగాల్సిన అవసరం ఏముంది? చందనం పోయకుండా ఒట్టి మంత్రం చెప్పండమ్మా చాలు. అది నిజమే. పసిబిడ్డ ప్రాణాలతోటి చెలగాటాలు ఆడకూడదు. లేదా వీడు కావాలని నానమ్మ సంపదని టచ్ చేయకుండా ఆపాడు. వదిలిపెట్టను. ఎలాగైనా ఈ రోజు దాని గుట్టు బయట పెడతాను. పూజారి గారు, ఇక కార్యక్రమం మొదలు పెట్టండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరహిత శ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో నమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం ఓం హిరణ్యమీం రామశ్రీం పురుషానహం అస్య పూర్వాం దశమధ్యాం హస్తినాం ప్రబోధినీం శ్రీయం దేవీ తత్సర్వేశ్వరీర్మా దేవీ జ్యోష్టాం. ఏంటమ్మా, అందరూ అక్కడుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏంట్రా ఇది? ఇందాక నా గుండె గొంతులోకి వచ్చింది తెలుసా? కాస్తుంటే ఊపిరి ఆగిపోయేది. నీ ఊపిరి ఆగిపోద్ది, నువ్వు మా ఊపిరి ఆపుతావమ్మా. నీకు ముందే చెప్పాను టెన్షన్ పడొద్దని. టెన్షన్ పడకుండా ఎట్టా ఉండమంటావురా? జరిగింది ఏమైనా చిన్న విషయమా? కాస్తుంటే దొరికిపోయేవాళ్ళం. ఆ శివపార్వతమ్మ చెయ్యి దాని కడుపు మీద గనక వేసుంటే ఇంకేమనుందా? మన బతుకు మీద రాయేసినట్టే. అబ్బా, ఎందుకమ్మా? ఏ ఇబ్బంది లేకుండా మొత్తం అంతా అయిపోయింది కదా, ఇంక దాని గురించి ఎందుకు మాట్లాడతావు? మాట్లాడకుండా ఎట్టుండమంటావురా? ఇదిగో నాకోటి చెప్పు, అసలు ఈ లేని కడుపుకి సీమంతం ఎందుకు చేస్తున్నట్టు? దానికి వాళ్ళందరిని ఎందుకు పిలిచినట్టు? తెలిసి తెలిసి పులితోకబట్టి ఆడినట్టు వాళ్ళందరితో ఈ ఆటలెందుకు? కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటారు కదా, అలాంటిదేలే. రేయ్, ఇది సావతలు చెప్పే సమయమారా? నేను ఈడ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఏందిరయ్యా అంటే నువ్వేందేందో చెప్తున్నావు? అమ్మా, నీ ప్రాణాలకి నా ప్రాణాలకి సంపద ప్రాణాలకి ఎలాంటి డోకా లేదు. లోపల కార్యక్రమం అవుతుంది, కాసేపట్లో సీమంతం అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళంతా బాధపడతారు, మనం మాత్రం హ్యాపీగా సంతోషంగా ఉంటాం. జై గొంతు పిసకతా. మనం మాత్రం సంతోషపడ్డవేంది? ఎట్టా సంతోషపడతాంరా? దానికి సీమంతం చేస్తే మనం ఎట్టా ఆనందపడతాం? అన్నీ చెప్పేస్తే ఎలాగమ్మా? కొన్ని అనుకోకుండా తెలిసినప్పుడే బాగుంటుంది. రే, నీకు పుణ్యం ఉంటుందిరా. ఒక్క మాట చెప్పు, నేను ప్రశాంతంగా ఉంటాను. లేదంటే ఏ గుండెపోటు వచ్చి పోయేటట్టున్నాన్రా. నేను జైలుకెళ్ళినప్పుడు ఆ గుండె ఆగలేదు, బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు కూడా ఆగలేదు. కొత్తగా ఇప్పుడు ఎందుకు ఆగుతుందమ్మా? నీ గుండె చాలా గట్టిది,
అందులో అనుమానం ఏం లేదు. నువ్వు కాస్త ఓపిక పట్టు, అన్నీ నీకే తెలుస్తాయి. అంతేగాని నిజం మాత్రం చెప్పనంటావు అంతేగా? నువ్వు చాలా తెలివిగలదానివమ్మా, అందుకే నీకు అన్నీ అర్థమవుతాయి. ఏంద్రా అర్థమయ్యేది? అర్థం కాకనే కదా నిన్ను బతిలాడుకుంటుంది. ఇన్ని అర్థమైనప్పుడు అది కూడా అర్థం కావాలి కదా. అర్థం కానప్పుడు నన్నేం చేయమంటావు? ఏంద్రా ఏటకారమా? ఏంద్రా వంకర టింకరగా మాట్లాడుతుంటావు? కొన్ని విషయాలు నేరుగా చెప్పలేమమ్మా, చెప్పకపోతే నువ్వు ఊరుకోవు. అది అర్థమయ్యి అర్థం కానట్టుగా నీకు చెప్పాననుకో, నువ్వు గమ్మున నీ పాటికి నువ్వు ఊరుకుంటావు కదా. అదిగో లోపల ఎదురు చూస్తుంటారు, నువ్వు ప్రశాంతంగా బయట కూర్చో. ఎందుకు లోపలికొచ్చి బీపీలు షుగర్లు పెంచుకుంటావు?